దేవరాపల్లి హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యి రైతులు కుదేలవుతున్నారు. టమాటా పంట వేస్తే సుమారు 25,000 పెట్టుబడి అవుతుందని, కానీ కనీస గిట్టుబాటు ధర లేదని రైతులు ఓపవుతున్నారు. మాకు కన్నీరే శరణ్యంగా ఉందని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటు టమాటా 30 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే అమ్మడంతో రైతన్నలు కన్నీటికి గాథ వ్యక్తం చేస్తున్నారు. కేజీ 2 రూపాయలు కూడా ఎవరు కొనుగోలు చేయట్లేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మాత్రం ఇక్కడ టమాటాను ఎక్కువ వచ్చిందనే షాక్ చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేసి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ టమాటా రైతులు మనతో ఉన్నారు. వారు ఎంత టమాటాని తీసుకొచ్చారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ వేటూరు న్యూస్ నుంచి. ఎవరు కొనలేదు, 30 రూపాయలు కూడా రానేది కేటు. చేసిన పెట్టుబడి రానేది. 5 ఎకరాలు వేసాను, నెల రోజుల నుంచి అదే బాధపడతాను. ఎంత అడుగుతున్నారు టమాటా ఇప్పుడు కేటు? కేటు 30 రూపాయలు 50 రూపాయలు లోపే అండి. 30 రూపాయల నుంచి గిట్టుబాటు ధర లేదు, రైతుకి ఏం కెట్టలేదు. 30 కేజీలు 20 కేజీలు వస్తుంది కేటు. రూపాయి కూడా పడలేదు. గౌరవ వదిలేస్తాను రేపు నుంచి ఏరన మీద పెడుతున్నాము. మాకు పెట్టుబడి రాలేదు, మా కష్టం మళ్ళలేదు. ఈ రోజున 30 రూపాయలకి 50 రూపాయలకి అడుగుతుండ్రు. మా కష్టం మళ్ళకని ఈ రోడ్డు మీద వేసి పోతున్నాము. మా కష్టం మళ్ళినట్టు మీరే చెయ్యాలన్నా. అరెకరా టమాటా సాగు చేశాను. దానికి ఇంచుమించు 20,000 పెట్టుబడి అయింది. పెట్టుబడి అయినా ఇక్కడ టమాటా కొనేవాళ్ళు కేటు కనీసం 30 నుంచి 50 లోపే కొంటున్నారు. కనీసం 2 రూపాయలు కూడా మాకు కేజీ కిట్టలేదు. మరి ఇంత పెట్టుబడి పెట్టినా మాకు కనీసం ఏరిన కూలి డబ్బులు రాలేదు. దీనికి ప్రత్యామ్నాయం మీరు ఏది ఆలోచిస్తారో మాకు తెలియదు. మరి దీని గురించి మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం కనీసం మా రైతన్నల్ని పట్టించుకొని కొంచెం చేసినట్లయితే మాకు వ్యవసాయం చేయాలని ఆలోచన ఉంటది. కానీ వ్యవసాయం చేయాలని ఆలోచన లేదు. ఈ రోజు పంట భూమి పాలే వదిలేస్తున్నాం. ఇంకేరడానికి ఎందుకు కూల్ డబ్బులు రాలేదని ఇవాళ 20 కేట్లు తెచ్చినాం. కనీసం కేటు 50 రూపాయల నుంచి 30 రూపాయలు కూడా దిక్కుపెట్టేది లేదు. మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారని కోరుచున్నాం.